23 సంవత్సరాల క్రితం సహోదరి నళిని నా ప్రసంగం అయిన తర్వాత ఆమె తన బుక్ నాకు చూపించారు. నేను దేవుని వాక్యంలోని చెప్పాను, అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు అడుగుతున్నప్పుడు దాని ప్రత్యేకమైన ప్లాన్ తయారు చేసి దేవునితో అడుగుమని. ఆమె ఇంటి ప్లాను ఎక్కడ కావాలి, ఆమె ఏమడిగారు తెలుసా? సిడ్నీ, ఆస్ట్రేలియా సిటీ మధ్యలో నాకు మనోహరമായ ఒక ఇల్లు కావాలని. ఇదిగో స్విమ్మింగ్ పూలే ఆమె ఇల్లే, ఇది చూడు. ఆమె 23 సంవత్సరాల క్రితం సిటీ మధ్యలో, ఇదిగో నేను చూపిస్తున్నా, సిటీ ఒక పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడుతుంది కావచ్చు. ఆమె ప్లాన్ రాసి ప్రార్థన చేసింది. నేను అప్పుడన్నా, మీరు ఇల్లు కడుతున్నప్పుడు నాకు కూడా ఒక రూమ్ కట్టాలి. ఆమె ఏమన్నారు తెలుసా? నేను కడతా ఉన్నారు. అంటే ఇవన్నీ సాధ్యమవుతుందని అనుకోలే. ఆమె ఎక్కడ నుంచో, నేను న్యూజిలాండ్లో ప్రసంగం చేస్తున్నప్పుడు ఆమె వచ్చింది. ఆమె ప్రసంగం విని అది రాసింది. ఇంకా ఒక్కసారి కలుస్తారా? 1000 మందిని మేము కలుస్తున్నాం. కానీ ఏమైంది తెలుసా? ఆమె ఇల్లు కట్టినప్పుడు గుర్తు వచ్చి ఒక రూమ్ కట్టింది. తెలియకుండా నేను అదే పట్టణంలో ప్రసంగానికి వచ్చినప్పుడు ఆమె ఉంటున్న అదే చర్చిలో వచ్చి ప్రసంగం చేశాను. ఇదిగో ఆ రోజు ప్రార్థన చేసినది. ఇదిగో ఆ తర్వాత ఎన్నోసార్లు నేను